అబ్బా కాలి పులుసు ఫ్రెండ్స్. అబ్బా టేస్ట్ అయితే అదిరిపోతుంది. కాల్చినట్టు భలే ఉన్నాయి. చూడండి ముక్కలు ఎక్కడ ఉడుకుతున్నాయో. వీడియో 6 కేజీల లింగాపురం కోడి ఈ రోజు దుమ్ము లేచిపోతుంది. 12 మంది బ్యాచ్ వచ్చేయండి. పుంజు లింగాపురం పుంజు ముక్క అయితే నాటుకోడి కన్నా టేస్ట్ భలే ఉంటది. ఖచ్చితంగా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. తినేదానికి వచ్చేయండి. లెగ్గులు ఎంత ఉన్నాయో చూడండి. లెగ్ చూడండి ఒకసారి. దుమ్ము లేచిపోవాలంటే లెగ్ ఎంత నా సైజుకి తగ్గ జరిపింది కరెక్ట్ గా. ఈ లెగ్గులు కూడా తినేడివే. వచ్చేయండి. కటింగ్ లో చిన్న అన్న మించిన వాళ్ళు లేరు. నా ఎన్ని సంవత్సరాల నుంచి నీకు కటింగ్ ఎక్స్పీరియన్స్? అప్పుడప్పుడు చూసుకుంటా ఉన్నా మనం ఫ్రెండ్స్ కదా. అంతేనా? అప్పుడప్పుడు కోస్తుంటేనే అట్ట నరుకుతున్నావే నువ్వు. ఇంకా మామూలుగా అలవాటు అయితే చంపేస్తావు స్వామి. ఏంది నాయన అట్ట కోస్తున్నావా? నరుగుడు కోడిని. అంతా వచ్చేస్తున్నారు. బ్యాచ్ అంతా వచ్చి ఎంజాయ్మెంట్. ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు. మల్లారెడ్డి అన్న, రామన్న, శేఖర, చిన్న అన్న వీడియో తీస్తుంటే కోసేవాళ్ళు కోస్తుంటే అబ్బా కథ కాదు మాది. రామన్న పొందుతా అంటే సరే టీం అంతా వేయడానికి ఆడికి పోదాం. అల్లం అయితే తెచ్చినావు శేఖర? మల్లయ్యనే కట్ చేయాలంటే ఈరోజు కోడి లింగాపురం కోడి 6 కేజీలు లింగాపురం చికెన్కి 1/2 కేజీ పైన ఎర్రగడ్డలు, 3/4 కేజీ టమాటాలు. ఎర్రగడ్డలు ఎందుకంటే ఎక్కువ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఇంకొచ్చి టమాటాలు అవి కూడా మంచి పండ్లు తీసుకుంటే తొందరగా వంట అవుతుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ టమాటాలు ఆనియన్స్ కట్ చేయడంలో మన మల్లయ్య తాత మంచి ఎక్స్పీరియన్స్. క్లీన్ చేయడంలో రామన్న ఎక్స్పీరియన్స్. అవి చేపలు కావచ్చు, పచ్చిమిర్చి కోసే దాంట్లో కూడా మల్లయ్య తాత ఎక్స్పర్ట్. కోపించుకోవచ్చు పచ్చిమిరకాయలు చేస్తారు రామన్న. ఒక పక్క అల్లం రెడీ చేస్తారు మల్లయ్యన్న. ఒక పక్క తెల్లగడ్డలు ఏరుకుంటా నేను. లేచిపోతాను బా అమ్మకంటే మాకాడే. పచ్చిమిర్చి 50 గ్రాములు పచ్చిమిర్చి. కలిగేది ఉన్నది పచ్చిమిర్చి. చూడ తెల్లగడ్డ పేస్ట్. ఈ మనిషి మా వానరు, 3 ఏళ్ళు వానరు. ఆనియన్స్ 1/2 కేజీ ఆనియన్స్ వేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేయడానికి 4. మా చిన్న అన్న ఇప్పుడు కడ్డీ తీసి కుట్టి కాలుస్తాడు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అల్లం తెల్లగడ్డ దంచుకొని వేసుకుంటే నా స్వామి రంగా కూర యాడికి వెళ్ళిపోతుంది. దంచడం మొదలు పెడితే ఈ కిరణ్ ఫుడ్డీస్ ఆయన దంచడం మామూలుగా వదలండి. ఆడిపోతుంది. కాల్చేది కదా వెళ్ళిపోతుంది. ఉండదు కింద రాలిపోతుంది. చల్లయా
దాంట్లో తగినంత చికెన్ మసాలా, 3/4 కేజీ టమాటాలు వేసేద్దాం. వేసేసేమో అది పసుపు, కాసంత పసుపు వేసుకుందాం. మా ఓనర్ గారు పసుపు వేసిన వెంటనే ఫ్లేవర్ చూడండి ఎంత రంగు పసుపు రంగుగా మారిందో. టమాటా ఆనియన్స్ బాగా మగ్గినాక మనం తయారు చేసుకున్న మసాలా వేసుకుందాం. ఎర్ర మసాలా, ఎర్ర మసాలా. ఒక పక్క ముక్కలు కాలుస్తూ ఉంటే మా కథ చిన్నగా లేదా. కాల్చే వీరుడు సూర్యుడు నేనే. రోళ్ళతో నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. కాలుస్తున్నాడు, పొరకలాడుతున్నాడు, ఈ మంటలో పెట్టున్నాడు. ఇప్పుడైతే దాదాపు 1/2 కేజీ మైన వేస్తున్నాడు. కట్టి మసాలా ఎట్లా చికెన్ మసాలా 2 ప్యాకెట్లు వేసుకుందాం. కబాబ్ ఒక రౌండ్ అది వేసేస్తున్నాము. ఏది చికెన్ మసాలా 10 రూపాయల ప్యాకెట్ వేసేసుకుందాం. కలర్ఫుల్గా తయారవుతున్న మసాలా 12 మంది ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి వంట ఇప్పుడు అయిపోతుంది అని. తగినంత కారం చూసుకుంటూ తగినంత మిరప్పొడి అయితే వేసుకుందాం. కట్లు పోయి కాబట్టి పక్క దుమ్ము లేపుతుంది. చాలేనా, మళ్ళీ చూసుకుందాం. తగినంత ధనియాల పొడి వేసుకుందాం. బాగా కట్ చేసుకొని క్లీన్ చేసుకుని చికెన్ 6 కేజీల చికెన్, లింగాపురం చికెన్ వేసేద్దాం. నాటుకోడి కన్నా అద్భుతంగా అదిరిపోతుంది. అబ్బా దుమ్ము లేపడమే. 6 కేజీల చికెన్ 12 మంది. దులుపుడే గెలికినట్టు గెలుపుతున్న సుబ్బారెడ్డి అన్న. కాల్చిన ముక్కల కోసం చెడి బడి కొట్టుకొని తినేసారు 1/2 కేజీ. రాక్షసులు కన్నా అయినా మీరా. కాల్చినట్టు భలే ఉన్నాయి. టేస్ట్ ఉప్పు సరిపోలా. దగ్గ మండుతా అండి. మంటలో చికెన్ అయితే ఉడుకుతుంది సామి. పక్క చికెన్ ఫుల్గా ఉడుకుతుంది, ఇంకొక పక్క అన్నం వేడి వేడిగా ఇంకొక పొయ్యి ఆన్ చేసి పెట్టినాము. చూడండి ముక్కలు ఎక్కడ ఉడుకుతున్నాయో, నోట్లో నీళ్లు ఉరిపోతున్నాయి. సూపర్. గాలి వచ్చే ముందుకి ఇది నెగలిపోతాయి నీళ్ళు. కారం లేదా చికెను ఇంతకన్నా కాంబినేషను అరే రాదు. చూడు నెక్స్ట్ వచ్చింది సార్ కూర్చోదు వీడియో తీసి నేను కూర్చోంటాను. కరెక్ట్ ఉన్నా చూడు కొయిండి. రామన్న తీసాకరా నా వాంటర్ అండి ఈయన వాంటర్ అండి. నెక్స్ట్ రావాలి. నాకు ఒక ప్లేట్. రెండు వచ్చాయి నా ప్లేట్. కవర్లో సంచున్నాయి
డైరెక్ట్ తెచ్చా ఉండలా సంచిలోనే ఉన్నాయి. నా కెమెరామ్యాన్ వచ్చేసాడు. కడుక్కరా విజయ్ కడుక. వేస్తాను ఉట్టి పులుసు మాత్రం ఇప్పుడు అంటే కానీ కానీ దారాలతో కూడా సరేలే తెచ్చుకుంటాం కంప్యూటర్ కాదు. అన్నం లింగాపురం శాఖ ఎక్కువ ఉన్నది నోట్లో పెట్టుకుంటే కాలిపోతుంది. అబ్బా కాలి ఫుడ్స్ ఫ్రెండ్స్. అబ్బా టేస్ట్ అయితే అదిరిపోతుంది. నాకే అనిపించాలి. కావాలంటే కోసుకోండి. ఆర్డర్ ఏంటంటే ఎవరికి